మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీధి రౌడీలా మాట్లాడుతున్నారని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ పద్ధతుల్లో మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇస్తే తప్పేంటి అంటూ ఆయన ప్రశ్నించారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను అధికారంలోకొస్తే మెడికల్ కాలేజీల అనుమతులు రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తాను సీఎం అవుతానని జగన్ పదే పదే చెబుతూ పగటి కలలు కంటున్నాడని విమర్శించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ని బావిలో దూకాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన పాపాలకి వందల బావుల్లో దూకాలంటూ కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకుని చంద్రబాబు కాళ్లు పట్టుకోవాలని, లేదంటే చరిత్రహీనుడిగా మారిపోతారంటూ విమర్శించారు. కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడిగా గతంలో జగన్ పనిచేశారని, వైసీపీని మూసేసుకుని జగన్ టీడీపీలో చేరాలంటూ కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలందరూ జైల్లోనే ఉన్నారని, త్వరలోనే జగన్ పార్టీని మూసేసుకుని జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సూపర్ సిక్స్లో లేని హామీలని కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. అంగన్వాడీలకు కూడా ప్రభుత్వం ఎంతో లబ్ధి చేకూర్చిందని వివరించారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి లక్షలాది మంది జనం వస్తే జనాలు లేరని జగన్ కళ్లులేని కబోదిలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకుని చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాలని, అప్పుడే రాష్ట్ర ప్రజలు క్షమిస్తారని, లేకపోతే చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రౌడీల పార్టీ అని, తాను టీడీపీ నగర ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో తనను చంపాలని వైసీపీ గుండాలు చూశారని ఆరోపించారు. తనను కారుతో గుద్దించారని, ఎన్నో అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ము ధైర్యం లేని సీఎంగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. జంకకుండా ఏమి లేకపోయినా 5 సంవత్సరాలు భారతదేశంలో ఎక్కలేని విధంగా ఒక రాజధాని లేకుండా పరిపాలించినటువంటి ఏకైక నియంత పరిపాలకుడు నువ్వా చంద్రబాబు విమర్శించేది? నువ్వా అని అడుగుతున్నా. ఏం పీపీ వాళ్ళు పిలిస్తే తప్పేంటి? రేపు పొద్దుట నేను వస్తా, ఎల్లుండి వస్తా, మొన్నాడు వస్తా. ఏడకొస్తావురా? ఏడకొస్తావా నువ్వు? అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జన్మలో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు. అది నీ పగటి కల్లేను. అయితే చంద్రబాబు, పవన్, అచ్చెన్నాయుడు ముగ్గురంట. ఇంతకుముందు చంద్రబాబు ఒకటే అనేవాడు. మీ ముగ్గురు బాయిలో దూకండి, చావండి. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలకి ఎన్ని వేల బావులు తవ్వించాలంటే దూకాలంటే? ఈ రాష్ట్రంలో ఉండే బావులు చాలవు, వేల బావులు తవ్వించాలా? జగన్, నువ్వు చేసిన రౌడీజానికి, నువ్వు చేసిన అవినీతికి, నువ్వు చేసిన అక్రమాలకి వేల బావులు ఈ రాష్ట్రంలో తవ్వించాలా? అటువంటి నికృష్ట పాలకుడు నువ్వా చంద్రబాబు నాయుడు బావిలో దవ్వమనేది? అనంతపురం సభ లక్షలాది మందితో కలకల్లాడితే ఒక సభ వస్తే, మహిళలు, యువత ఉరకలేస్తూ వస్తే, సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ వస్తే నువ్వు సూపర్ ఫ్లాప్ అంటావా? అసలు నువ్వు ఎక్కడున్నావా? బెంగళూరులో ఉన్నావా, హైదరాబాద్లో ఉన్నావా? నాకు అర్థం కావట్లా. హైదరాబాదులో పత్రికలు చదివి ఆ రాష్ట్రమే ఆంధ్ర అనుకొని, ఆంధ్రాలో అభివృద్ధి లేదు అని మాట్లాడుతున్నటువంటి ఒక పనికి మాలిన ఎక్స్ ముఖ్యమంత్రి నువ్వు. తెలంగాణ పేపర్లకి ఆంధ్ర పార్టీకి సంబంధం ఏంటి? నువ్వు చదివే తెలంగాణ పత్రికలో మరి ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు. మరి ఈరోజు చూస్తే రైతులకి హీరో ఇవ్వటం లేదు. ఎక్కడ ఇవ్వలేదు. కుప్పంలో అందలేదన్నావు, రా దమ్ముంటే రా. నెల్లూరులో అందలేదన్నావు, దమ్ముంటే రా. శ్రీకాకుళంలో అందలేదన్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు? చేతగాని ఒక ముఖ్యమంత్రి ఈరోజు సూపర్ సిక్సే కాదు, సూపర్ సిక్స్లో లేనివి కూడా ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఒక సంవత్సరానికి వేస్తున్నాడు. అదే రకంగా అంగన్వాడీలకి గ్రాట్యుటీ ఇస్తున్నాడు. ఎన్ని సూపర్ సిక్స్లు లేవు. అయినా కూడా ప్రజలు ఇబ్బందులు ఉండకూడదు, కేంద్రంతో ఒప్పందం చేసుకొని పేదవారికి ఖర్చులు తగ్గించి వాళ్ళని లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జిఎస్టీ కూడా ఎత్తివేయడం జరుగుతుందని చెప్పి పండగకి తెలియజేస్తూ ఉన్నాను. ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి ఈరోజు చంద్రబాబును పట్టుకొని బావులో దూకు ఏమన్నా అర్థం ఉందండి? ఇప్పుడు మెడికల్ కాలేజీలు పెట్టి ఒక పీపీపీ మోడల్ పెడితే, ఖబర్దార్ ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తే
ఎవరైనా కూడా టెండర్లు వేస్తే నేను రాగానే రద్దు చేస్తా. ఏంటండి ఇది? ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అని అడుగుతున్నా. ఒక రౌడీలా వ్యవహరిస్తున్నావు. రాష్ట్రంలో రౌడీజాన్ని పెంపొందించింది నువ్వు. ఈ రాష్ట్రంలో నీ పార్టీ తలుపులేసుకొని పోయింది. నీ పార్టీ లేదు. కేవలం అక్కడక్కడ సోషల్ మీడియాలో పెట్టి ఒక అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నావు. నీ బతికే అబద్ధాలు బతికైపోయింది. నీ పార్టీ నాయకులు ఒక్కరు లేరు. అందరు కేర్ ఆఫ్ ఆయా ప్రాంతాల జైళ్ళు. నీ పార్టీ నాయకులతో జైళ్ళు నిండిపోయినాయి.